తర్వాత 6వ అధ్యాయానికి వచ్చిన తర్వాత, నోబహు కాలంలో 6వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఈ చెడు అనేటువంటిది, లేకపోతే దేవుని సంకల్పాన్ని ధిక్కరించేటువంటి ఈ చెడు ఎవరైతే విత్తనం వేశారో ఆ విత్తనానికి జనకుడైనటువంటి సాతాను తరచుగా ఆయన కార్యక్రమాలకి మనము సాధిస్తున్నాం, మనము దానికి సహాయపడుతున్నాం. అలాగే ఆరోగ్యానికి వచ్చినప్పుడు విపరీతమైనటువంటి చెడు అనేటువంటిది పెరిగిపోయింది. ఇదెందుకు ఈ విషయాల్లో చెప్తున్నానంటే, దేవుడు ఈ మట్టి గడ్డంలో ఈ శరీరములో మనకి ఆత్మని భూమి మీద నివాసం చేయాలంటే, ఆత్మ నివాసం చేయాలంటే ఈ ఆత్మకు ఒక శరీరం అనేటువంటిది అవసరం. కాబట్టి దేవుడు ఈ మట్టి గడ్డంలో మన యొక్క నేను అనేటువంటి ఆత్మని పెట్టాడు. ఈ నేను అనేటువంటి ఆత్మ పక్కనికి వచ్చిన తర్వాత విడివిడిగా ఉంటే ఈ శరీరానికి ఏదన్నా పని చేస్తుందా? ఏది పని చేయదు. ఎందుకంటే దీని కొరకు ఇది చేశాడు, ఆత్మ కొరకు ఇది చేశాడు. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మాంసరూపమైనటువంటి ఈ శరీరము తప్పు చేసిందా, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి నేను అనేటువంటి ఆదాము, నేను అనేటువంటి అవ్వమ్మ తప్పు చేసిందా అంటే, నేను అనేటువంటి ఆదాము అవ్వమ్మ తప్పు చేసింది. ఈ శరీరము నిష్ప్రయోజనమైనటువంటిది. ఒకసారి గమనించినట్లయితే ఈ శరీరంలో ఆల్రెడీ చెడు అనేటువంటిది నిండిపోయింది. అంటే ఆత్మ ఈ లోకంలో చెడు అనేటువంటిది ఆవరించి ఉన్నది. ఆరోగ్యంలోనే చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి 8 మందిని వదిలిపెట్టినట్లయితే అనేక లక్ష జనాలు పాపముతో లేకపోతే చెడుతో ఆవరించి ఉన్నటువంటి వాతావరణాన్ని అక్కడ మనం చూస్తాం. ఎవరు చేసింది? ఈ శరీరం అనేటువంటి మాంసం చేసిందా, లేకపోతే నేను అనేటువంటి హృదయము, మనసాక్షి కలిగినటువంటి ఆత్మ అనేటువంటి ఆ వ్యక్తి చేశాడంటే ఆ వ్యక్తి చేశాడు. ఎలాగా అని గమనించినట్లయితే, ఈరోజు పాఠంగా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు మనము చేసినటువంటి తప్పిదాల్ని, మనము చేసినటువంటి చెడు విషయంలో దేవుడు దాన్ని మనకి వివరంగా మనకి తెలియజేస్తున్నాడు. ఎంత భయంకరమైనటువంటిది అని. ఈ ఆత్మ అనేటువంటి నేను నా చేతులను ఉపయోగించుకుంటున్నాను, నా కళ్ళు ఉపయోగించుకుంటున్నాను, నా పెదవులు ఉపయోగించుకుంటాను, నా నోరు ఉపయోగించుకుంటాను, నా గొంతుని, నా నాలుకని, నా కాళ్ళను ఉపయోగించుకొని నేను అనేటువంటి ఆత్మ పాపం చేయడానికి కూరుకుంటుంది. ఒక వ్యక్తి దొంగతనం చేయాలంటే కాళ్ళు లేవు అనుకోండి, అవుతుందా? కాళ్ళు లేవు, సాధ్యం కాదు. ఒక వ్యక్తి చేతులతో పాపం చేయాలనుకోండి, చేతులు లేవు. అయితే ఇవి లేకున్నా కూడా పాపం చేయొచ్చు అంటే చేయొచ్చు. అది ఎలాగో మనం ఆలోచించారు. కాబట్టి మనలో ఉన్నటువంటి చెడు విషయాల్ని దేవుడు చూపిస్తూ ఎంత భయంకరమైనటువంటిది అది అని మనకి తెలియజేస్తుంది. ఈ చెడు విషయంలో, మనుషుల్లోని చెడు విషయంలో, చెడు అంటేనే దేవునికి సంబంధించింది కాదు, అది సాతానికి సంబంధించింది, అది పాపానికి సంబంధించింది అనేటువంటి దాన్ని ఒకసారి గమనించాలి. ఒకసారి మనము ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము, ఈ చెడు విషయాల్లో దేవుడు మనకి ఒక టైటిల్ ఇస్తున్నాడు, ఒక ముద్ర వేస్తున్నాడు. ఏమన్నా ముద్ర వేస్తున్నాడో ఒకసారి ఆలోచించేయండి. ఒకసారి ఆలోచించేద్దాం. 13వ అధ్యాయము 23వ వచనంలో అంటున్నాడు దేవుడు, 23, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతుపులి తన మచ్చలను మార్చుకొనగలదా? కలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును అంటున్నారు. చిరుతుపులి తన యొక్క చారులు చేంజ్ చేసుకున్నాడు, అవుతుందా? ఒకవేళ చేసుకుంటే ఎంత మేలో, మీరు చెడు విషయములో
మీరు అన్యాయం విషయంలో, పాపం విషయంలో మీరు కూడా ఏం చేసి వల్ల మేలు చేయ వల్ల పడను అంటే మీ చెడు మంచికి రావడానికి వల్ల పడను అంటే మనలో ఉన్నటువంటి చెడు అనేటువంటిది భయంకరంగా ముందుకు తీసుకుని వెళ్తున్నాం. మేలు చేసేదానికంటే కీడు చేయడము లేకపోతే చెడు చేయడం అనేటువంటిది ఎక్కువగా మనము చాలా ఈజీగా చేసి దాన్ని ప్రజ్వలింపజేస్తున్నాం. చిరుతుపులి ఎలాగైతే తన యొక్క చారుని తన యొక్క మత్స్యని చేంజ్ చేసుకోవడానికి కాదు, ఈరోజు మనుషుల్లో ఉన్నటువంటి చెడును కూడా తీసివేసుకోవడానికి అంత కష్టపడుతున్నాము అనేటువంటి దాన్ని తెలియజేయడానికి ఈ వాక్యాన్ని మనం తెలియజేస్తున్నాం. నేను అనేటువంటి ఆత్మ మన శరీర అవయవాల్ని ఉపయోగించుకొని, నేను అనేటువంటి ఆత్మ ఈ దేవుడిచ్చినటువంటి ఈ అవయవాల్ని, నీకు గుడారంగా ఇచ్చినటువంటి ఈ అవయవాల్ని ఉపయోగించుకొని ఎలాంటి పాపాలు చేస్తున్నామో, ఎలాంటి చెడు కార్యాలు చేస్తున్నామో ఒకసారి ఒకటొకటి మనం ఆలోచన చేద్దాం. రోమపత్రిక గొంతు విషయంలో మనం ఆలోచన చేద్దాం. 3వ అధ్యాయం 13వ రోమపత్రిక గొంతు. ఈ గొంతు గాత్రము, దీన్ని ఏమన్నారంటే గాత్రము. ఈ గొంతు అనేటువంటి దాన్ని రోమపత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? మన యొక్క గొంతు విషయంలో, మన యొక్క ಗೊಂತಿಕ ವಿಷಯಂలో 3వ ಅಧ್ಯಾಯము ಅವರ ಗಂಟಲು ತೆರೆದಿರುವ ಸಮಾಧಿಯಾಗಿದೆ. ಅವರು ನಾಲಿಗೆಯಿಂದ ವಂಚನೆಯ ಮಾತುಗಳನ್ನು ಆಡುತ್ತಾರೆ. సార్ గొంతు అనేటువంటి దాన్ని ఇక్కడ గమనించినట్లయితే వారు గొంతుక తెరిచిన సమాధి అన్నాడు. తెరిచినటువంటి సమాధిలో ఏముంటుంది? ఈ పార్థివ శరీరం అనేటువంటిది అది తెరిచినట్లయితే ఎలాగుంటుంది? కుళ్ళ కంపు, ఆ స్మెల్, ఆ వాసన, దుర్వాసన ఆడెవరైనా నిలబడడానికి అవుతుందా? ఆడ ఉండడానికి అవుతుందా? దేవుడు మనకి ఇచ్చినటువంటి కంఠాన్ని, ఈ శరీరంలో ఉంచినటువంటి కంఠాన్ని మనము ఎలాగ వాడుకుంటున్నామంటే చెడు అనేటువంటి దానికి వాడుకుంటున్నాము. చెడు విషయాలకి మాట్లాడడానికి ఈ కంఠములో నుండి వచ్చేటువంటి ఈ శబ్దాన్ని, దేవుడిచ్చినటువంటి ఈ శబ్దాన్ని, ఈ గాత్రాన్ని దేవునికి మంచి మాటలు లేకపోతే మేలు చేయ మంచి మాటలు ఉపయోగించుకోకుండా అది దేవునికి విరుద్ధమైనటువంటి చెడు విషయంలో ఎక్కువగా వాడబడదు. తెచ్చినటువంటి సమాధి ఎలాగైతే కంపు కొడుతుందో ఈ రోజుల్లో మనుషుని యొక్క గాత్రంలో నుండి వచ్చేటువంటి శబ్దము, ఈ గొంతులో నుండి వచ్చేటువంటి శబ్దము దేవునికి ఇష్టకరమైనటువంటి మాటల, మేలుకరమైనటువంటి మాటల, దేవునికి విరుద్ధమైనటువంటి మాటల అని ఆలోచన చేసినట్లయితే మనల్ని పరీక్ష చేసుకుంటే ఎంత మాత్రమును ఎక్కువగా మనము కీడుకే లేకపోతే చెడుకే గొంతుని వాడుకుంటున్నాం. ఈ గొంతుని చెడుకే వాడుతున్నాం. మనం రోడ్లో వెళ్తుంటాము, డ్రైవింగ్ చేసుకొని వెళ్తుంటాము, ఏదన్నా పాటలు పాడుకొని వెళ్తామా దేవునికి? ఉంటేనే ఉంటుంది కదా, సమయం ఫ్రీ కదా, అది ఎవరితోన్నా మాట్లాడే కవదు కదా. అట్లీస్ట్ ఆ సమయంలో కూడా మనం దేవుని యొక్క మంచి విషయాలను బట్టి, ఆయన పొగడేటువంటి విషయాలను బట్టి ఏదో ఒక పాట ద్వారా ఈ గాత్రాన్ని ఉపయోగించవచ్చు కదా. మనం ఉపయోగించాలి. మనుషులైనటువంటి మనలో ఈ ఆత్మ అనేటువంటి నేను అనేటువంటి ఆత్మలో హృదయము, మనసు, మనసాక్షి అయినటువంటి ఈ అవయవాల్లో ఈ హృదయం అనేటువంటి దాంట్లో నుండి కోరికలు పుట్టడం అనేటువంటిది సహజమైనటువంటిది. అయితే ఆ కోరికలు దేనికి సంబంధించినటువంటిది? దేవుని మెప్పించడానిక లేకపోతే దేవుని తిరస్కరించడానికి, ఒప్పించడానిక మెప్పించడానికో ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ అది ఎంత కుళ్ళుగా ఉంటుందో, ఎంత స్మెల్ ఉంటుందో, మన గాత్రంలో నుండి ఇచ్చినటువంటి ఈ శబ్దాన్ని
మేలుకై ఎలాగైతే చిరుతపులి తన సారాన్ని చేంజ్ చేసుకున్న అసాధ్యము, కానీ మనకు సాధ్యమే. కానీ కష్టం అనేటువంటి దాన్ని మనం నడిచే విధానాన్ని బట్టి దేవుడు ఆ మాటలను రాయించాడు. ఆ మాటల్ని రాయించాడు. తెరిచిన సమాధి అన్నాడు. తెరిచిన సమాధి. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, గొంతుని, ఈ గాత్రాన్ని దేనికి వాడుకోవాలి? మనం చెడుకే వాడుకుంటున్నాం. మనలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరాన్ని ఉపయోగించుకొని, గొంతుని ఉపయోగించుకొని చెడు విషయాలు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. గొంతున్న కూడా కొంతమంది పాటలు పాడరు. వాయిస్ రాదే, వాయిస్ రావాలి. ఎవరు పాడుతున్నావు? పరలోకం ఉన్నటువంటి దేవునికి నువ్వు పాటలు పాడుతున్నావు. దూషించడానికైతే, ఒకరిని దూషించడానికైతే త్వరపడేస్తుంది కదా మనకి గాత్రము. అంత భయంకరమైనటువంటి గ్రంథ మనలో నుండి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ గురించి దేవుడు మాట్లాడలేదు. ఈ స్మెల్ గురించి కాదు, అంటే ఒక పోల్చి చెప్తున్నాడు. ఆ సమాధిలో ఎలాంటి కంపు ఉంటుందో, నీ గాత్రములో నుండి వచ్చేటువంటి మాటలు కూడా అంత భయంకరమైనటువంటి చెడుకే నువ్వు వాడుతున్నావు. కానీ దేవుని మహిమార్థమై నీ యొక్క శబ్దాన్ని, నీ యొక్క రాగాన్ని నువ్వు వాడతలేదనేటువంటి దాన్ని తెలియజేయడానికి ఇక్కడ వాడతాడు. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, మనకి ఇచ్చినటువంటి ఈ పెదవుల్ని ఆత్మ ఎలాగ వాడుకుంటుంది? గొంతునైతే అలాగ వాడుకుంటుంది. నువ్వు ఎలా వాడుకుంటున్నావు నీ పెదవుల్ని? ఒకసారి మనం తీసుకున్నట్లయితే 140వ కీర్తన 140వ కీర్తన 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నువ్వు నీ పెదవులను దేనికి వాడుతున్నావు అంటున్నాడు. పెదవులు విషము వంటి అబద్ధముల్ని పలకడానికి వాడబడుతున్నావు. అబద్ధాలని, సుల్లు చెప్పడానికి. పాము నాలుక వలె వారు తమ నాలుకలను వాడి చేదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. సర్ప విషం అంటే అది ప్రమాదమా లేదా? పాము యొక్క నాలుక కింద సర్ప విషం ఉన్నది, అది ప్రమాదమా లేదంటే అది ప్రమాదకరమైనటువంటిది. మన యొక్క పెదవుల కింద కూడా ఏం పెట్టుకున్నామంటే సర్పం లాంటి విషకరమైనటువంటి మాటల్ని మనం పెట్టుకున్నాము. అబద్ధాన్ని పలకడానికి పెదవులు ముందుకెళ్తున్నాయి. ఈ అబద్ధాన్ని పలకడానికి కాదు, నీతిని, సత్యాన్ని, యథార్థతని పలకడానికి వాడబడాలి. యాకోబు పత్రికలో అదే విషయాన్ని మాట్లాడతాడు. మీ మాట ఎలాగుండాలి? క్రైస్తవుల యొక్క మాట. ఇది క్రైస్తవులకు తెలియజేస్తున్నది, అన్యులకు కాదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకునగా మీరు తీర్పు పాలు కాకుండా ఉన్నట్లు ఒట్టు పెట్టుకోదండి. భూమి తోడు, అమ్మ తోడు, నాన్న తోడు అని ఒట్టు పెట్టుకొని చేసేదానికి మనకి చేత అవదు. ఛాలెంజ్ చేసి దాంట్లో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, మీ క్రైస్తవులైనటువంటి మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి రీతిలో ఉండాలా. ఇక్కడ అవునని కానీ అక్కడ కాదని చెప్పి, అక్కడ అవునని ఇక్కడ కాదని చెప్పడం కాదు. నా దగ్గర అవునని ఇంకొకరి దగ్గర కాదని, అక్కడ
కాదని, ఇక్కడ నా దగ్గర అవునని చెప్పడం ఒక మనస్తత్వం ఉండకూడదు. అవునంటే ఇక్కడ అవునంటే అవును, అక్కడ అవునంటే అవును. మనిషిని బట్టి మన యొక్క మాట తీరేది చేంజ్ కాకూడదు. మన యొక్క పెదవులు అబద్ధానికి పలికేదానికి వాడపడకూడదు. అవునంటే అవును అంటే సత్యాన్ని పలకడానికి. నువ్వు దేని ద్వారా రక్షించబడ్డావు? నువ్వు ఏ వాక్యాన్ని విని రక్షించబడ్డావు? సత్యవాక్యాన్ని కదా నువ్వు విని రక్షించబడింది. అప్పుడు సత్యాన్ని వాక్యాన్ని విన్నటువంటి నువ్వు పలికితే సత్యాన్ని పలుకు. అవునంటే అవును, కాదంటే కాదు, రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్. ఒకప్పుడు ఎస్ అని, తర్వాత నో, తర్వాత నో అని, తర్వాత ఎస్. అలా కాదు. నీ యొక్క ఎల్లప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు యథార్థంగా అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి రీతిలో నువ్వు ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనం. అయితే మనము కపటమైనటువంటి అబద్ధాన్ని పలికేటువంటి పెదవులుగా మనం యొక్క పెదవుల్ని వాడుకుంటున్నాం. ఏముంది దాంట్లో? పెదవుల కింద సర్ప విషయం ఉంది, అంత భయంకరమైనటువంటిది. ఈ పెదవులు దేవుని మహిమార్థమై మంచి మాటలకు నువ్వు ఉపయోగించుచున్నావా? లేకపోతే అందరి కీడి కొరకు నువ్వు ఈ యొక్క పెదవుల్ని వాడుకుంటున్నావా? మత్తయి సువార్తలో కూడా అదే విషయాన్ని మాట్లాడతారు. అవునంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదనేటువంటిది ఉండాలి, కానీ మీ పెదవులని అన్యాయముగా అబద్ధాన్ని పలకడానికి వాడుకోకూడదు. అంటే ఇలాంటి ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ, నేను అనేటువంటి నేను నా పెదాలని ఎలా వాడుకుంటాను అంటే అబద్ధాన్ని పలకడానికి నేను వాడుకుంటున్నాను. అది సర్పము ఎంత విషకరమైనటువంటిదో, సర్పంలో ఆ యొక్క విషయం ఎంత ప్రమాదకరమైనటువంటిదో, మన యొక్క అబద్ధాలు కూడా అంత ప్రమాదకరమైనటువంటిది అన్న. తర్వాత నాలుక గురించి మాట్లాడుతూ ఇక్కడ 3వ అధ్యాయం 13వ వచనం, రోమపత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో నాలుక గురించి మాట్లాడతారు. తమ నాలుకతో మోసము చేయుదురు. ఏం చేస్తారంట? నాలుకతో మోసము చేయుదురు అంటే వేషధారణ. ఒకరితో వస్తే ఒక మాట, ఇంకొకరితో వస్తే ఇంకొక మాట. వేషధారణ అంటే రియాలిటీ వేరే, వేషధారణ డ్రామా వేరే. ఒక మనిషి ఉండింది ఉన్నట్లుగా తాను ఏంటో అలాగ నడుచుకో. ప్రకటన ఏమంటాడంటే, నువ్వు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండిన నీకు మేలు, నిలువెచ్చగా ఉంటే నీ నోట్ల నుండి ఉమ్మేస్తాను అంటాడు. అంత భయంకరమైనటువంటిది. అంటే వేషధారణ అలాగుంటుంది. ఒక వ్యక్తితో మాట్లాడేటువంటి తీరు వేరే, ఇంకొక వ్యక్తి దగ్గరికి వస్తే ఈ వ్యక్తి దగ్గర మాట్లాడేటువంటి తీరు వేరే. ఇక్కడ బలగం చేస్తుంది అనుకో, ఇక్కడ వచ్చేటప్పుడు చేంజ్ అవుతుంది. అక్కడ బలం లేదనుకో, అక్కడ చేంజ్ అవుతుంది. మన యొక్క వైఖరి అలాగే ఉంటుంది. మనం మన యొక్క నాలుకని అలాగ వాడుకుంటున్నాం. యాకోబు పత్రికలు అంటాడు కదా, ఈ నాలుకని చాలా జాగ్రత్తగా కాచుకోవాలనేటువంటిది. యాకోబు పత్రికలో మనం చూసుకున్నట్లయితే మూడవ అధ్యాయము 3వ వచనం నుండి చూసుకున్నట్లయితే ఈ నాలుగు గురించి మాట్లాడుతూ 3వ వచనం నుండి, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పుదుము కదా. గుర్రానికి కళ్ళము పెట్టి అంటే కళ్ళము అది ఒకే స్ట్రైట్గా వెళ్ళాలంటే కళ్ళం పెట్టి దాన్ని త్రిప్పుతారు. ఓడలు చుక్కాని ఓడలు కూడాను చూడండి, అవి ఎంతో గొప్పదై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వారి ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదకు చుక్కాని చేత త్రిప్పబడును. చిన్నగా ఉంటుంది, దాని ద్వారా పెద్ద పడవలు కూడా
వాడబడుతుంది, అంటే క్రమంగా త్రిప్పబడుతుంది. 5వ వచనం, అలాగనే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును అన్నాడు. దీన్ని ఏమన్నారంటే జిహ్వము అన్నాడు. దీన్ని జిహ్వము, నాలుగు అంటే జిహ్వము. చాలా అదిరిపడుతుందంట ఇది కదా, అదిరిపడేది, బహుగా అదిరిపడును. ఇక్కడ 4వ వచనంలో అతిశయపడును. కొంతమంది మాటలను బట్టి, ప్రసంగాలను బట్టి, లేకపోతే వాళ్ళ యొక్క తీరును బట్టి, మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళే హెచ్చించుకోవడం. నాలుగు చాలా భయంకరమైనటువంటిది. 6వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడుగుని తగలబెట్టును. 6వ వచనంలో నాలుగు అగ్నియే. దేనితో పోలుస్తున్నాడు అంటే అగ్నితో పోలుస్తున్నాడు. ఈ నాలుక ద్వారా మాట్లాడి కుటుంబాలకే అగ్గి పెట్టవచ్చా, చిచ్చు పెట్టచ్చు కదా. చూడండి, దేనికి వాడబడుతున్నాము? మన యొక్క అవయవాల్ని, నేను అనేటువంటి ఆత్మ దేన్ని వాడబడడానికి దేవుడు ఇచ్చాడు. దానికి కాకోకుండా ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి, ఒక సంఘాన్ని నాశనం చేయడానికి, ఒక ఊరిని నాశనం చేయడానికి కూడా మనం వాడబడుతుంది ఈ నాలుక. అగ్నియే నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ఈ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అది చాలా జాగ్రత్త. ఈ నాలుక అనేటువంటిది నువ్వు ఎలా ఉపయోగించుచున్నావు? దేవుని మహిమార్థమై ఉపయోగించుచున్నావా, లేకపోతే దేవుని మహిమకు కీడు తెచ్చేటువంటి విధానంగా నీ నాలుకని ఉపయోగించుచున్నావా? ఊరినే తగలబెట్టేటువంటి మాట మాట్లాడవచ్చు. ఒక రెండు గుంపులకి ఘర్షణ తెచ్చేటువంటి మాటలు నాలుక ద్వారా మాట్లాడవచ్చు. అదే కదా అనేది సాధారణ. ఇది నిజమా ఏమన్నాడు? ఇది నిజమా అని మాట్లాడి అక్కడ చుచ్చు పెట్టేశాడు, అంటించేశాడు అక్కడ చిన్నగా. అంటించినటువంటి ఈ చిన్ని దాన్ని చూసుకొని వీళ్ళు, ఇది చాలా గొప్పదేమో, మనం దేవునిలాగా ఉంటామేమో అనేటువంటి ఆలోచన కలిగినటువంటి. కాబట్టి నాలుగు విషయంలో చాలా జాగ్రత్తగా, మన యొక్క నాలుగుని చాలా జాగ్రత్తగా వాడబడాలి. నోరు, కీర్తన గ్రంథము 10వ అధ్యాయంలో ఈ నోరు గురించి ఆలోచించాలి. కీర్తన 10వ అధ్యాయం కీర్తన 10వ అధ్యాయం 7వ వచనం. ನೂರು. ಅವನ ಬಾಯಿಯು ಶಾಪ ಬಲಾತ್ಕಾರ ವಂಚನೆಗಳಿಂದ ತುಂಬಿದೆ. ಅವನ ನಾಲಿಗೆಯ ಕೆಳಗೆ ಹಾನಿಯು ನಾಶವು ಕೂತಿದೆ. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోనూ నిండి ఉన్నది. నోరు జాగ్రత్త, మనకి నోరు జాగ్రత్త. దేని కొరకు మనకి నోరు ఇచ్చాడు? ఈ నోరులో ఉన్నటువంటి అవయవాలు, పెదవులు కానీ, నాలుక కానీ, గొంతు కానీ, ప్రతి ఒక్కటి, ఈ నోరు అనేటువంటిది దేవుని మహిమార్థమై మంచి మాటలు, దేవునికి సంబంధించినటువంటి జీవార్థమైనటువంటి మాటలు బయటికి రావాలి. కానీ దేవుని దూషించడానికి, దేవుని మన ద్వారా దూషించబడేటువంటి రీతిగా మనము ఈ యొక్క నోరుని వాడుకోకూడదు. దుర్భాష మాట్లాడడానికి కదా, అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడడానికి బలపడతాయా ఈ నోరు? వాడబడుతుందా ఈ నోరు? చాలా పచ్చి బూతులు తిట్టడానికి కూడా ఈ నోరు వాడబడుతుంది. ఇవన్నీ కూడా సహకరిస్తాయి. చూడండి, పెదవులు సహకరిస్తుంది, నాలుక సహకరిస్తాయి, గొంతుక సహకరిస్తుంది. ఈ వీటన్నిటిని కలిసి దీన్ని ఈ నోరు అన్ని అవయవాలు వాడబడతాయి. చూడండి, ఇది అలా ఉపయోగించుకుంటే నేను అనేటువంటి వ్యక్తి ఉపయోగిస్తున్నాడు దాన్ని ఎంత
ఆయన ఎలాగా ఈ మనలో ఉన్నటువంటి అవయవాల్ని చాకచక్యంగా వాడబడుతున్నారు ఇక్కడ. దాన్ని కూడా మనం ఈ శరీరము ఆయనకి లోబడి వాడబడుతుంది. దీంట్లో ఏది లేదు కదా, అది ఎలాగ వాడబడితే అది అలాగ వాడబడతారు. మనసు, హృదయము, మనసు, మనసాక్షి, మనోనేత్రాలు అనేటువంటివి ఈ ఈ నేను అనేటువంటి ఇవి నేను అనేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి అవయవాలు ఎలాగ ఆలోచన చేస్తే అలాగా ఆ ఒత్తిడి పైన వాడబడతాయి. నోరుకి దేవుని మహిమార్థమై పలకడానికి చాలా నోరు నొప్పి. దేవుని వాక్యాన్ని చెప్పడానికి, దేవుని యొక్క పాటలు పాడడానికి, దేవుని వాక్యాన్ని మాట్లాడడానికి, దేవుని ధైర్యంగా వచ్చి దేవుని మాటలని కొన్ని మంచి విషయాలు మాట్లాడడానికి మనకి భయపడతాం. ఇక్కడ 17వ వచనంలో వారి నోరు శాపముతో, కపటముతో, వంచనతో నిండి ఉన్నది అన్నారు. శాపము, ఈ నోటి నుండి శాపం. ఈ నోరు విషయంలో మత్తయి సువార్త చాలా మంది అన్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి శిష్యులు ఆ పంట చేనులో వెళ్తూ ఆయన 15వ అధ్యాయంలో తన శిష్యులు, శాస్త్రులు అంటున్నారు, పరిసయ్యులు అంటున్నారు, యేసు వద్దకు వచ్చి యెరూషలేములో నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందుకు నిమిత్తము పెద్దల పారంపర్యాచారం అతిక్రమించుచున్నారని అడిగిరి. ఏం చేస్తున్నారు? చేతులు కడుక్కోలేదు, భోజనం చేస్తున్నారు. ఇది ఎవరు యొక్క ఆచారము? పితృపారంపర్యాచారము, పితృలు పెట్టినటువంటిది. ఎందుకు పెట్టారు పితృలు? చేయి కడుక్కొని తినమని. ఎక్కడో చేయబట్టింటాం, ఎక్కడో పని చేసి ఉంటాము, ఎక్కడో ఏదో ఒక ఇది చేస్తున్నాం, కానీ అవి లోపలికి వెళ్ళి శరీరానికి అనారోగ్యంగా తీసుకొని వస్తాయి. అందుని బట్టి పితృలు ఏం చేశారంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయాలి. అది శరీరానికి మంచిదే. స్పిరిచువల్గా ఆత్మీయతకు వచ్చినప్పుడు మన యూట్యూబ్లో ఆఫ్రికా వాళ్ళది కొంత ఇవి చూసాము. చూసినప్పుడు ఆ పిల్లలు బూడిద పూసుకొని ఆ మూత్రం అంటే గోమూత్రంతో తలకాయ కడుక్కొని ఎలా ఉన్నారంటే వాళ్ళ ఒళ్ళే ఫుల్ గలీజ్గా ఉంది. వాళ్ళ బాడీకి అది సెట్ అయిపోతే, ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు మనం ఎలా పెంచుతున్నామంటే మట్టిలో కూడా ఏడుస్తున్నాం, బయటకు వస్తే చెప్పులు లేకపోకుండా ఏడుస్తున్నాం. అప్పట్లో ఆడడము, ఒంటికి పోవడము, టాయిలెట్కి పోవడము, దాంట్లో ఇచ్చేసుకోవడము, పుట్ల మేము ఆ చేతులు కడుక్కొని తినలేదు. ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నారంటే, వాళ్ళు మా యొక్క పెద్దల పారంపర్యాచారము అతిక్రమించుచున్నారు. పెద్దలు, ఈ భార్య ఎవరు? వాళ్ళ పెద్దలు మనుషులే కదా. వాళ్ళు మనుషులు పెట్టినటువంటి దీంట్లో నువ్వు ఎంత అక్కర కలిగి ఉన్నావు? మనుషులు పెట్టినటువంటి దాంట్లో ఎంత అక్కరి కలిగి ఉన్నావు? అందుకే యేసుక్రీస్తు అంటున్నారు, అడిగిరి. అందుకైన మీరు మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? మీ పితృ పారంపర్య నిమిత్తము దేవుని ఆజ్ఞని ధిక్కరిస్తున్నారే, ఎలాగో అని చెప్తున్నారు. తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనా దూషించేవాడు తప్పక మరణము పొందవననియు దేవుడు సెలవిచ్చును. మీరైతే ఒకడు తన తల్లినైనను తండ్రినైనను చూసి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవతాత్మకమని చెప్పిన ఎడల అతడు తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు అన్నాడు. తల్లిదండ్రులు చూసి నా వలన నీకేది ప్రయోజనమో అది తల్లినైనా తండ్రినైనా ప్రయోజనమో అది దేవతార్పణమని చెప్పితే చాలంట. వాళ్ళకి భోజనం పెట్టే అవసరం లే, బట్టనిచ్చే అవసరం లే, యోగక్షేమం చూసే అవసరం లే, వాళ్ళ యొక్క ఆజ్ఞల్ని పాటించే అవసరం లేదు. తల్లిదండ్రుల విషయంలో ఏమంటున్నాడు దేవుడు? తల్లిదండ్రుల విషయంలో దేవుడు ఏమంటున్నాడు? నిర్గమకాండం 20వ అధ్యాయంలో తల్లిదండ్రులని ఎలా చూసుకోమంటున్నాడు? 20వ అధ్యాయం
12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్వంతున్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అన్నాడు. ఏం చేయాలా? దేవతార్పితం అంటే సరిపోతుందా? నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు అవసరమైనటువంటివి కావాలి, నేను ఆర్థికంగా వెనుకబడి ఉన్నాను, నా వలన నీకేది ప్రయోజనమా అని నా బిడ్డలు వచ్చి నీకేది ప్రయోజనం, అది దేవతార్పితం అని చెప్తే అయిపోతుందా? నేను ఆకలి కన్నాను, నాకు భోజనం పెట్టుకోకుండా దేవతార్పితం అని చెప్తే సరిపోతుందా? అది కాదు అంటున్నాడు. ఇక్కడ అదే విషయం మత్తయి సువార్తలో అంటున్నాడు. ఈ లోపలికి వెళ్ళేటువంటి దాని విషయంలో మాట్లాడుతున్నాడు. లోపలికి వెళ్ళే దాని విషయంలో 15వ వచనం, అందుకు పేతురు ఇప్పుమాను మాకు తెలుపమని ఆయనను అడుగగా ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవుదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును. ఏమంటున్నాడు? చేతులు కడుక్కోకుండా ఏదో మట్టున్నా పేడున్నా నేను అలాగే భోజనం చేశాను అనుకో, నేను తినేటువంటివి ఎక్కడికి వెళ్తాయి? కడుపులోకి వెళ్తాయి. కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాయి? కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి? బహిర్భూమి అన్నాడు. బహిర్భూమి అంటే అవుట్ సైడ్కి వెళ్ళిపోతాయి లేదా? అది లోపలికి పోయి అది అవుట్ సైడ్కి పోతుంది. దాంతో నుంచి నువ్వు అపవిత్రుడు అవ్వు, నువ్వు పాపి కాదు. దాంతో నుంచి నీ శరీరానికి ఏదన్నా కొద్ది జబ్బు తగలొచ్చేమో, కానీ అవి నీ యొక్క ఆ ఆత్మకు అపవిత్రమైనటువంటి పని అది చేయదు. ఇక్కడ అంటున్నాడు విడుబడును, బహిర్భూమిలో విడుబడును. నోటు నుండి బయటకు వచ్చినవి నీ హృదయములో నుండి వచ్చినవి. ఎక్కడి నుండి వస్తాయి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎక్కడి నుండి వస్తున్నాయి? నేను అనేటువంటి ఆత్మకు అవయవాల్లో ఉన్నటువంటి హృదయములో నుండి నా మాటలు వస్తున్నాయి. ఈ మాటలు జాగ్రత్త. ఈ బయటకు వచ్చేటువంటి ఈ నోరులో నుండి వచ్చేటువంటి శబ్దము దేవుని మహిమార్థమైన మాటలు వస్తున్నాయా, లేకపోతే దేవుని అపకీర్తి తెచ్చేటువంటి మాటలు వస్తున్నాయా? చాలా జాగ్రత్త. ఒకరిని దూషించవచ్చు, ఇదే నోటుతో ఏం చేస్తున్నాము, ఒకరిని దూషిస్తున్నాము. ఇదే నోటుతో బూతులు మాట్లాడుతున్నాము. ఇదే నోటుతో వచ్చి ప్రతి ఆదివారం ఏం చేస్తున్నాము? దేవుని పాటలు పాడుతున్నాము. డ్రామానా? నోటు నుండి బయటికి వచ్చిన, హృదయములో నుండి వచ్చిన ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? మనలో నుండి వచ్చేటువంటి అసహ్యమైనటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి మాటల ద్వారా మనము అపవిత్రత అవుతున్నాం. కానీ మనం భోజనం చేసే మనం కొంచెం మురుకున్నా కూడా లోపల పైన కూడా అవి మన ఆత్మకు అవే హానికరమైనటువంటివి కాదు అని తెలియజేస్తున్నాడు. మనిషిని అపవిత్ర 19 దురాలోచనలు, నరహత్య, వ్యభిచారములు, వేషగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయముల నుండియే వచ్చును. ఎక్కడి నుండి వస్తాయి ఇవన్నీ? దూషణ చేయాలన్నా, అబద్ధం పలకాలన్నా హృదయంలో నుండే కదా, మన యొక్క తలంపుల్లో నుండే కదా, మనం ఆలోచించేసినటువంటి మేరకే కదా. ఒకరిని దూషించాలన్నా, ఒకరిని తిట్టాలన్నా, ఒక బూతు మాటలు మాట్లాడాలంటే ఎక్కడి నుండి? నీ యొక్క ఆలోచనలో నుండే కదా వచ్చేది. ఈ కడుపులో భోజనం చేసిన ఈ భోజనంలో నుండి వస్తే మనము ఉండగలమా? ఇక్కడ నేను రాత్రి తిన్నాను, అరగలేదు, కక్కేస్తాను, మీరు ఉంటారా ఇక్కడ? ఎలా ఉంటుంది అది? అసహ్యంగా వాసన, స్మెల్ నీలో ఉండిందే అది నీకు శరీరానికి ఏమవుతుంది? అది అసహ్యం. అయితే అది ఒకవేళ కొద్దిసేపు మనకు అసహ్యం కొట్టి అది నీకు హాని కలిగిస్తుందా? నీలో నుండి వచ్చేటువంటి, నోరులో నుండి వచ్చేటువంటి ఈ దుర్భాష, లేకపోతే దురాలోచనలో కలిగినటువంటి అబద్ధాలు, మోసాలు, వంచనలు, ఇవన్నీ కూడా ఈ హృదయంలో నుండి వస్తాయి అని చెప్తున్నాడు.
ఇవే మనుషుని అపవిత్రపరచును కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయటం మనుషుని అపవిత్రపరచదని యేసుక్రీస్తు ప్రభువు గడాఖండితగా అలాగని చేతులు కడుక్కోకుండా అనేది కాదు. అలాగైతే మరిసిపోయి తినేస్తావు, ఏం చేస్తావు? పాపం అది కాదు. తర్వాత పాదములు, ఈ ఆత్మ పాదములు ఎలా వాడబడతాయి? కాలు, పాదములు అంటే కాలు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము, యెషయా గ్రంథం 59వ అధ్యాయము సారీ 7వ వచనాల్లో మనము గమనించినట్లయితే, వారి కాళ్ళు పాపం చేయి పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును అన్నాడు. వారి పాపములు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవల్లోనున్నవి అన్నాడు. కాళ్ళు యేసుక్రీస్తుని చంపడానికి ఎన్నకాళ్ళు త్వరపడాయి? నిందారహితుడు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, పవిత్రుడు, నిర్దోషి. అయితే అలాంటి మనకి జీవాన్ని ఇచ్చేటువంటి జీవాధిపతి, లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని చెప్పడానికి ఎంతమంది కాళ్ళు త్వరపడి వెళ్తాయి? ఆ క్రీస్తు చంపే విషయంలో, పాపం చేసేటువంటి విషయంలో అనేకమైనటువంటి కాళ్ళు త్వరపడి వెళ్తాయి. మనము కూడా పాపం చేసేదానికి, ఒక వ్యక్తిని కొట్టడానికి, ఒక వ్యక్తిని హత్య చేయడానికి కాళ్ళు ఏం చేస్తున్నాయంటే త్వరపడి వెళ్తాయి. ఎందుకు వచ్చింది లేదని ఆత్మ అలాగా మన యొక్క కాళ్ళని, మన యొక్క పాదాలని అలాగా దేనికి వాడబడాలి? మన యొక్క పాదాలు, మన పాదాలు దేనికి వాడబడాలి? మంచి కార్యాలు చేయడానికి వాడబడాలి. ఎవరి సంఘంలో ఏదైనా కార్యక్రమం చేయడానికి, చీరలు ఉంచడానికి, బోర్డు రాయడానికి, అంటే పరిశుభ్రంగా ఉంచడానికి, లేకపోతే క్లీన్ చేయడానికి, ఇవి కూడా ఒక సంఘానికి ఇవి చేసేది మేలుకరమైనటువంటివి. ఇంకా ప్రాముఖ్యంగా దేనికి వాడబడాలంటే దేవుని సువార్తని చెప్పేటువంటి పాదాలుగా వాడబడాలి. త్వరపడి దేవుని సువార్తను ప్రకటించడానికి వారి పాదములు ఎంతో సుందరములు అన్నాడు. సువార్తను ప్రకటించేటువంటి పాదములు ఎంతో సుందరములైనటువంటివి అన్నాడు. నువ్వు దేని కొరకు నీ పాదముని వాడబడుతున్నావు? కీడు కొరక, మేలు కొరక, దేవుని సువార్తను ప్రకటించేటువంటి దాని కొరక? ఎక్కువగా దేని కొరకు వాడబడుతున్నామంటే మన యొక్క సొంత కుటుంబ అభివృద్ధి కొరకు మన యొక్క కాళ్ళు వాడబడుతున్నాయి. మనం సమయము దొరికిన కలది, మనకి సమయం దొరికిన కలది దేవుని కార్యక్రమాలు జరిగేటువంటి స్థలానికి వెళ్ళడానికి మనం సిద్ధపడాలి. క్లాసులు జరుగుతున్నది, వెళ్ళడానికి సిద్ధపడాలి. చాలా విషయాలు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్గా మాట్లాడవచ్చు. కానీ తర్వాత కన్నుల విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే, కన్నుల విషయంలో పాపము సామెతల గ్రంథము 30 అధ్యాయం, కన్నులు 30 అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎంత భయంకరమైన మాట చూడండి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు అన్నాడు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. ఏం కన్నులు నెత్తికెక్కయా? ఈ సామెత ఉందా?
కన్నులు నెత్తికెక్కే ఏంటంటే దురహంకారమా, గర్వమా? కన్నులు నెత్తికెక్కిలాగా చేస్తున్నావు అంటే వాడు చేసేటువంటి చెడు కార్యాలను బట్టి, వాడు కన్నులతో చేసేటువంటి పాపాన్ని బట్టి అక్కడ మాట్లాడుతున్నాడు. మనకి యోబు గ్రంథాల్లో మనకు ఒక మంచి విషయాన్ని మాట్లాడతాడు. కన్నులు, నీ కన్నులు దేని విషయంలో త్వరపడకూడదు, నీ కంటి చూపు దేని విషయంలో చూడడానికి ఇష్టపడకూడదు, పాపపు విషయంలో చూడడానికి నువ్వు ఇష్టపడకూడదు. నీ దృష్టి దేనిపై ఉంచుతున్నావు? మోహపు చూపు చూస్తేనే పాప. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే తప్పు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అలా అంటే ఈ భూమి మీద ఎవరు చూడరా? అలాంటి ఇవి లేదా? ఎందుకన్నాడంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కన్నులు దేనికి ఇచ్చాడో దానికి నువ్వు దేనికి వాడబడుతున్నావో చాలా జాగ్రత్తగా. ఈ భూమిలో చాలా రకాలైనటువంటి పాపం చేయడానికి అన్ని విధాలుగా ఉన్నాయి. అయితే నీ కన్నులు నువ్వు జాగ్రత్తగా, నువ్వు కన్నుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలంటే అప్పుడు యోబు గారు ఒక విషయాన్ని మాట్లాడతాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో, యోబు గ్రంథం 31వ అధ్యాయంలో ఇక్కడ అంటున్నాడు, నువ్వు కన్నులతో కానీ, నాలుకతో కానీ, నీ కంఠముతో కానీ, నీ పెదవులతో కానీ, నీ చేతులతో కానీ, నీ కాళ్ళతో కానీ మనం ఏం చేసుకోవాలంటే 31 యోబు గ్రంథం 31 నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుతును అన్నాడు. అప్పుడు యోబు గారికి, యోబు పెళ్ళైందా? పెళ్ళైంది. బిడ్డలున్నారా? బిడ్డలున్నారు. యోబు నిర్ణయం తీసుకుంటున్నాడు, నేను కన్యకను ఎలాగా నేను చూడడానికి అవుతుంది? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూస్తును అని ఆయన చేసిన ఎడల పరమందున్న దేవుని ఆజ్ఞని ఏమగును అంటున్నాడు. ఒకవేళ అలాగ చెడు దృష్టితో నేను చూసినట్లయితే నేను దేవునితో చేసినటువంటి నిబంధన ఏమవుతుంది? మీరున్నట్లే కదా. అప్పుడు మన అవయవాలతో నేను అనేటువంటి ఆత్మ నిబంధన చేసుకోవాలి. నేను అనేటువంటి ఆత్మ దేవుని కొరకు సృజించబడినటువంటి నేను నా తండ్రి అయినటువంటి దేవుని నిబంధనలో నేను ఉండాలి. ఆయన ఆజ్ఞల్ని నేను పాటించాలి. ఒకవేళ నేను అలా పాటించకపోయినట్లయితే దేవుని ఆజ్ఞల్ని నేను పెట్టినట్లే, త్రోసివేసినట్లే. కాబట్టి యోబు విషయంలో యోబు అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకున్నాడు. ఒకప్పుడు యోబు తనకున్నటువంటి చెడు విషయాల్లో విసర్జించినటువంటి వ్యక్తి. 1వ అధ్యాయంలో మాట్లాడతారు కదా, చెడుని విసర్జించి. ఇక్కడ 1వ అధ్యాయం 1వ వచనం, ఊదు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అన్నాడు. ఉంటే కదా విసర్జించడానికి. అంటే దేవుణ్ణి తెలుసుకోక ముందర యోబు కూడా ఆ చెడు విషయాల్లో ఉన్నటువంటి వ్యక్తే. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత విసర్జించాడు. అవి నేను దేవుని బిడ్డగా నాకు చెందవు అవి అని విసర్జించినటువంటి ఆయన తన యొక్క శరీరముతో, తన యొక్క శరీర అవయవాలతో యోబు గారు తాను నిబంధన చేసుకునిచున్నాడు. కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడు, నాలుకతో నిబంధన చేసుకుంటున్నాడు, పెదవులతో నిబంధన చేసుకుంటున్నాడు, తనకి కంఠముతో నిబంధన చేసి, చేతులతో కాళ్ళతో నిబంధన చేసుకుంటున్నాడు. నేను దేని కొరకు వాడబడాలి, నా అవయవాలు దేని కొరకు వాడబడితే దేవుడు సంతోషిస్తాడు అనేటువంటి దాన్ని తెలుసుకొని వాటితో చెడు కార్యాలు చేయడానికి నేను పోను అనేటువంటి దాన్ని నిబంధన చేసుకుంది. యోబు గారి పెళ్ళైంది, బిడ్డలున్నారు, ఒక కన్యకను నేను ఎలాగ చూస్తాను అని తన కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడు. ఒకవేళ నేను అలాగ చూస్తున్నట్లయితే దేవుని ఆజ్ఞను నేను ధిక్కరించినటువంటి వాడుగా అవుతాను కదా. నా కాళ్ళు పాపం చేయడానికి తోడ్పడినట్లయితే నేను దేవుని ఆజ్ఞను ధిక్కరించాను కదా. నా చేతులు పాపం విషయంలో ముందుకెళ్ళినట్లయితే దేవుని ఆజ్ఞని ధిక్కరించాను కదా.
నా నోట దుర్భాష, దేవునికి మహిమార్థమై పాడవలసినటువంటి ఈ నోరు దుర్భాష విషయంలో ముందుకెత్తి వెళ్ళినట్లయితే దేవుని ఆజ్ఞని నేను ధిక్కరించినాను కదా, తులసి వేసినాను కదా. ఈ 31వ అధ్యాయం పూర్తి అదే విషయాన్ని పాపం విషయంలో యోబు గారు నిర్ణయం తీసుకున్నటువంటిది ఇక్కడ తెలియజేస్తుంది. చేతులు కూడా, మన యొక్క చేతుల్లో కూడా అపవిత్రముతో నిండి ఉన్నది. ఈ చేతులు దేనికి వాడబడాలి? దేవుని కార్యాలకు వాడబడాలి, దేవుని మంచి కార్యాలకి వాడబడాలి. ఈ కార్యాలు ఈ రోజుల్లో ఈ చేయిని దేనికి వాడబడుతున్నారంటే, నేటి కాలంలో ఈ చెయ్యి దేనికి వాడబడుతున్నారంటే, మనకి బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో ఈ 35వ వచనంలో, మీరును ఇలాగ ప్రయాసపడి, క్రైస్తవులకి అక్కడ ఉన్నటువంటి బోధకులకి చెప్తున్నటువంటి విషయం, ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని ప్రభు అని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని అన్ని విషయంలో మీకు మాదిరి చూపించనని చెప్పాను. పౌరు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరు చెప్పారు? ఎవరిచ్చారు ఈ ఆజ్ఞ? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు ఇవి. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. ఎలా ఉండాలా? బలహీనులను సంరక్షించడానికి మనము ఎలా ఉండాలంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అనేటువంటి కేటగిరీలో ఉండాలి. అంటే ఇలాగా లేకపోతే ఇలాగా కదా. ఈరోజు చాలా మంది దీని కొరకు ఇట్లు చాపేటువంటి వారే చాలా మంది మనము ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘాల్లో, మన క్రైస్తవ సంఘాల్లోనే మనం చూస్తున్నాం. ఎంత అవసరమో, నీ కుటుంబానికి ఎంత అవసరమో, నీ పోషణకి ఎంత అవసరమో దాన్ని ఆలోచించేసి, నీ సువార్తకి ఎంత అవసరమో దాన్ని ఆలోచించేసి నువ్వు కానుకలు తీసుకోవాలి. కానీ ఎలాగంటే అలాగా, నాకు చాలేదు, నా కుటుంబం చదివియాలా అని దేవుని డబ్బుల్ని ఇలాగ అడగడం అనేటువంటిది అది న్యాయం అనేటువంటిది కాదు. భౌతిక సంబంధమైనటువంటి ఎడ్యుకేషన్కి దేవుని డబ్బుల్ని వాడడం అనేటువంటిది అది న్యాయ సంబంధమైనటువంటిది కాదు. సెక్యులర్ ఎడ్యుకేషన్ అంటారా దాన్ని ఇంగ్లీష్లో. దేనికి వెళ్ళాలి? అన్యాయమైనటువంటి సిరికి సంపాదించడానికి ఈ చేతిలో వెళ్ళకూడదు. మీరు కష్టపడండి, కష్టపడితే మీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. తెస్సలోనికీ పత్రిక, మీరు పని చేయకోకుండా భోజనం తినడానికే వల్ల పడదు అంటాడు. తెస్సలోనికీ పత్రిక మనం చూసుకున్నట్లయితే రెండవ తెస్సలోనిక 3వ అధ్యాయము 8వ వచనంలో పౌలు చాలా ఖండిస్తున్నాడు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము వీళ్ళ ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింపగలు పని చేయొచ్చు జీవనము చేసి మేము మాదిరిగా కనపరుచుకున్నటకే ఇలాగ చేసేది. కానీ మాకు అధికారం లేదని చేయటలేదు. అధికారం లేదని కాదు, మీ దగ్గర మీకు ప్రసంగిస్తున్నాను, మీ దగ్గర ఆహారం కొరకు నేను తీసుకున్నాను, నాకు అధికారం లేదని కాదని అక్కడ పౌలు అంటున్నాడు. లేదని కాదు, మరియు మేము మీ యొక్క ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పర్ల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకునుచున్నారని వినుచున్నాను. అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజించవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాను అన్నారు. ఉచితంగా కూడా ఆహారం తినేదానికి యవనస్తులకి రైట్స్ లేదు. దేవుడు రైట్స్ ఇలా పోకిరి చేష్టలు చేస్తూ రోడ్లో తిరుగుతూ
తల్లిదండ్రులు తెచ్చేసినటువంటి ఆహారాన్ని పుచ్చుకుంటూ కడప నింపుకుంటూ కష్టపడి పని చేసి నువ్వు నీ భోజనాన్ని చేసుకోవాలి. అయితే దేనికి వెళ్తుంది అది? ఉచితమైనటువంటి ఆహారానికి చెయ్యే వెళుతుంది, కానీ నీ కష్టార్జితమైనటువంటి ఆహారాన్ని నువ్వు సేవిస్తావు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. దేని ధన్యత అన్నాడు? ఇచ్చేది ధన్యతనా, తీసుకునే ధన్యతనా? ఇచ్చేది ధన్యత. ఇచ్చే నువ్వు ఏది ఇస్తున్నావు అది పరలోకములో నీకు చేర్చబడును, సమకూర్చబడును అనేటువంటి విషయాన్ని మాట్లాడు. చూడండి, మనలో నేను అనేటువంటి ఆత్మ ఇక్కడ ఏ విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ముందుకు ఈ శరీరాన్ని నడిపించుకుంటుందంటే చెడు విషయాలు. ఈ గొంతు కానీ, పెదవులు కానీ, నాలుక కానీ, నోరు కానీ, పాదములు కానీ, కన్నులు కానీ, చేతులు కానీ, ఇవన్నీ కూడా నువ్వు దేవుని మహిమార్థమైనటువంటి క్రియలకు వాడబడాలి, కానీ దేవునికి అపకీర్తి తెచ్చేటువంటి రీతిగా ఈ యొక్క అవయవాల్ని మనం వాడుకోకూడదు. ఈ విషయాన్ని మనకి ఎందుకు ఎత్తి చెబుతున్నాడు? ఈ వాక్యం ద్వారా మనల్ని ఎందుకు హెచ్చరిస్తున్నాడు? మీరు దేవుని యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి మీరు దేవుని బిడ్డలు, దేవుని వారసులు, దేవుని యొక్క గుణాలు, ఆయన ఎలాంటి గుణాలు కలిగినాడో అలాంటి గుణాలు కలిగి మీకు ఇచ్చినటువంటి ఈ ఘటాన్ని, ఈ మట్టి ఘటాన్ని దేవుడు వాడుకునేటువంటి ఒక పాత్రగా మీరు చేసుకోవాలి, కానీ వాడబడినటువంటి పాత్రగా చేసుకోకూడదు. ఈ చేతులు వాడబడాలి, దేవుని విషయమై వాడబడాలి. కన్నులు వాడబడాలి, దేవుని విషయమై వాడాలి. మంచి కార్యాలకు వాడబడాలి. ఈ దేహానంతటిని, శరీరాంతటిని దేవుడు వాడుకునేటువంటి ఒక పాత్రగా మనం చేసుకోవాలి. నేను అనేటువంటి ఎవరైనా సరే అక్కడ వేసుకోండి. నేను అంటే నీ పేరు వేసుకోండి. నా శరీరాన్ని, ఈ యొక్క మట్టి ఘటాన్ని దేవుని మహిమార్థమై దేవుడు వాడుకునేటువంటి పాత్రగా నేను ఉన్నానా లేదనేటువంటి దాన్ని ఒకసారి గమనించాను. కాబట్టి మన యొక్క శరీరంలో మనము మన యొక్క శరీరాన్ని ఎలాగ వాడుకుంటున్నామంటే చెడు కార్యాలకి ఎక్కువగా వాడుకుంటున్నాం, మంచి కార్యాలకి తక్కువగా వాడుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మనకు దేవుడికి మెప్పించేటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవుని సంతోషపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలంటే దేవుడు మనలో ఉన్నటువంటి విషయాల్ని మనకి తెలియజేశాడు. మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి ఈ చెడు విషయాల్లో ఏదైనా ఉన్నట్లయితే మనం తీసివేసుకుంటూ మనం యొక్క మనకి ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని దేవుని మహిమార్థమై మనం వాడబడడానికి మనము వాడబడాలి. అలాగా సిద్ధపరచుకోవాలి యొక్క శరీరాన్ని. అలాగ సిద్ధపరచుకోవాలని, ఈ దేహాన్ని అలాగ వాడబడాలని నన్ను నేను హెచ్చరింప చేసుకుంటూ మిమ్మల్ని కూడా ప్రేమతో హెచ్చరిస్తున్నాను. అందరికీ వందనాలు.